ఒక సినిమా తీయాలంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. 'బాహుబలి' 'రాజమౌళి' లాంటి వాళ్ళైతే ఒక 4, 5 ఏళ్ళు పడుతుంది. కానీ వీళ్ళు సినిమా తీయడానికి దాదాపుగా 8-9 సంవత్సరాలు పట్టింది. మరి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఆ సినిమా 'బాహుబలిని' మించి ఉంటుందా? అంత దీని మీద అంటే అన్ని ట్విస్ట్‌లు ఉంటాయా? లేకపోతే అంత భారీగా ఉంటుందా? అంత పెద్ద కాస్టింగ్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? కాదే కాదు. మరి భారీ ప్రొడ్యూసర్స్ అని కూడా అనుకుంటున్నారా? కాదు. కేవలం ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇద్దరు వ్యక్తులు హస్బెండ్ అండ్ వైఫ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడానికి ప్రయత్నించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఒక ₹1,00,00,000 బడ్జెట్‌లో ఆస్తులన్నీ అమ్ముకొని సినిమా తీయడానికైతే వాళ్ళు ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా తీసే నేపథ్యంలో వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆఖరికి వాళ్ళ కన్న కొడుకుని పోగొట్టుకున్నారు. అదేవిధంగా టైంని కూడా పోగొట్టుకున్నారు. ఇంకా చాలా చాలా పోగొట్టుకున్నారు. మరి ఇన్ని పోగొట్టుకొని, ఇంత నష్టం చేసుకొని మీరు అసలు ఎందుకు సినిమా తీసినట్టు? అసలు ఏం జరుగుతుంది అని మీకు చాలా డౌట్స్ ఉన్నాయి గదా! మరి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వాళ్ళని తీసుకొచ్చేసాను. ఈ పాటికే ఎవరు అన్నీ గూడా మీకు అర్థమై ఉంటుంది కాబట్టి లెట్స్ టాక్ విత్ దెమ్. నమస్తే అండి. నమస్తే మేడం. సో వీరిద్దరు గూడా ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నరసమ్మ, అదేవిధంగా వెంకటేశ్వర గారు. సో భార్య కోరిక మేరకు భర్త సపోర్ట్ ఉండి ప్రొడ్యూసర్ చేసి సినిమా తీశారు. 'స్పిరిట్ ఈజ్ నాట్' అనేది ఒక సినిమా పేరు. మరి ఈ సినిమాలో రవిబాబు, అంతేవిధంగా రమ్య వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు అనమాట. మరి రవిబాబు చాలా ఏళ్ల తర్వాత హీరోగా నటించిన ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో మిమ్మల్ని చూస్తుంటే వ్యవసాయం చేసుకుని ఒక ఊర్లో నివసించే వాళ్ళ కనిపిస్తున్నారు. సో మీకు పెద్ద సర్కిల్ లేదు, మీ వెనకాల బడా బడా వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఓకే, సినిమా మీద ఇష్టం ఉంటే ఏదో షార్ట్ ఫిల్మో లేకపోతే డాక్యుమెంటరీ ఫిల్మో తీస్తారు కొంతమంది అయితే. కానీ ఒక పెద్ద సినిమా థియేటర్ మూవీ తీయాలని మీకెందుకు అనిపించింది? ఒకవేళ రవిబాబు లాంటి ఒక ఆర్టిస్ట్ని ఆ సినిమాలో హీరోగా పెట్టుకోవాలని ఎలా అనిపించింది? అసలు మీరు పిలిస్తే ఆయన వచ్చాడా? అసలు ఆయన వస్తాడని మీరు అనుకున్నారా? ఏం జరిగింది అసలు? అమ్మ మేము ముందు చిన్నగానే ఈ డబ్బులు సరిపడేట్టుగా ఒక కొంత అమౌంట్లో సినిమా తీసుకోవాలని చిన్న వాళ్ళతో తీసుకొని చూసినాము. సరే కొంత పావులు వచ్చి ఆగిపోయిన తర్వాత వీళ్ళతో తీస్తే కూడా సినిమా థియేటర్లో చూడలేరు. చూడటానికి వీళ్ళలో అంత పెద్ద గేజన్ వాళ్ళు ఎవరు లేరని ఆలోచన చేసి ఈ సార్ను పట్టుకుంటే ఈ సార్ కనపడితే సినిమా బాగానే ఆడుతుంది, ఎట్టన్నా కానీ సినిమాలో వాళ్ళకి రావడానికి దారి తీయాలంటే ఈయన ఉండాలని చెప్పి మేము మళ్ళీ మాట్లాడుకొని ₹10 ఖర్చు అయినా పర్వాలేదు ఆయన చేయాలి మా సినిమాలు అని చెప్పి. సో రవిబాబు గారే చెయ్యాలి మీ సినిమాలని మీ ఆలోచన, ఎవరైనా సజెస్ట్ చేశారా? ఈ సినిమా ఈ ఎర్రర్ సినిమాలు అనేదానికి రవిబాబు అనే వ్యక్తి మంచి, ఆయన డైరెక్టర్, మంచి నటుడు, మంచి నా మీద ఒక బెత్తి ఎత్తుంటాడు. ఈయనైతే దీనికి సరిపోతాడు, దీనికి తగ్గ వేసానికి తగ్గ యాక్టర్ అంటే ఈయన అనేది మాకు డిసైడ్ చేసుకున్నాం. ఆయనే కోరుకున్నాం అందుకని. ఓకే, అసలు మీకు సినిమా మీద అసలు ఎటువంటి అవగాహన లేదు, సినిమా మీద అసలు ఎక్స్పీరియన్స్ లేదు, సినిమాలు ఎలా తీస్తారో తెలియదు, అసలు ఇంత ఇట్లా సినిమాలు చేసి రిలీజ్ చేయాలని అసలు మీకు అంటే షార్ట్ ఫిల్మ్ తీసేస్తే అయిపోతుంది కదా అని అనుకోకుండా థియేటర్కల్ మూవీ తీయాలని మీకు ఎందుకు అనిపించింది? చేయాలనిపించింది అదే బెమ్మం గారి జీవిత చరిత్ర చూసిన కానీ చేయాలి. హోటల్ పున్నంలో కూడా ఆడగుతురే కదా అమ్మ సినిమా చేసింది, ఆమె చేసింది కదా మనం ఎందుకు చేయకూడదు? ఇన్ని పనులు చేసినాం, రైతు పని చేసినాం, పొలం పని చేసినాం, కొండలో పోయి గడ్డి అన్ని కోసుకొచ్చినాం, గేదలు అన్ని చేసినాం కదా, ఈ ఒక్క పని మనం ఎందుకు చేయలేము? ఈ పని కూడా మనం చేయొచ్చు, మనం తలుచుకుంటే మానవుడు తలుచుకుంటే ఏ పని అని అవుద్ది కదా అని చెప్పి బాగా పట్టుదలతోటి చేయాలని చెప్పి చేసి ఈయన అడిగా. ఈయన నన్ను అయితే బాగా అరిచేవాడు, నీకు సినిమా ఎందుకు, మనం సినిమా చూడటానికే తోపతం కాదు సినిమా తీయాలని ఎక్కడ అని చెప్పి బాగా అరిచేవాడు. నేను చిన్నంగా ఇద్దరిని వాళ్ళ నాన్నని నా కొడుకుని ఇద్దరిని పట్టుకొని చిన్నంగా సినిమా చేపించుకోవాలని చిన్నంగా గట్టెక్కించుకుంటా తీసుకుంటా వచ్చా. బాగానే చేశారు నాకు సాయం కూడా. ఎవరు? మా ఆయన మా కొడుకు. ఇంతకీ ఫస్ట్ మీ ఆయన ఒప్పుకున్నాడా? అప్పుడు మీరు సినిమా ఫస్ట్ ఒప్పుకోకుండా అరిసి నువ్వు సంపాదించింది నువ్వు దాస్తే ఎన్ని దాచి ఉంటావు, 1,00,000 ఉంటాయి 2 లక్షలు ఉంటాయి సొమ్ము చేపించుకో అని చెప్పి బాగా అరిసేవాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా. నన్ను తిట్టినా ఏం చేసినా కూడా నేనే సైలెంట్గా ఉండేది. మళ్ళీ వాళ్ళు కొంచెం సర్దుబాటు అయినాక మళ్ళీ పోయి చిన్నంగా అడిగి చేపించుకున్నాను, చేసారు. నా మాట అయితే గట్టెక్కిచ్చారు ఇప్పటికి. ఈ సినిమాలో కాస్టింగ్ ఎట్లా? రమ్య గారి హీరోయిన్ అంటున్నారు, రవిబాబు గారి హీరో. సో మిగిలిన వాళ్ళు పెద్ద కథ సినిమా కదా, వీళ్ళందరినీ ఎట్లా మీరు గ్యాదర్ చేయాల్సి వచ్చింది?
అదంతా మా అబ్బాయి మేనేజర్ ఉండ ఒక ఆయన ఉమ్, మన రవి గారు రారు అని మేనేజర్ చెప్పాడు, ఇటు చిన్న చిన్న సినిమాలకు రావడానికి. ఉమ్, సరే మీరు కోరి కథలు ఇవ్వండి, తర్వాత మా అబ్బాయి మేము కూడా కనపడతాం, సార్ ఖచ్చితంగా వస్తాడని మేము ఒక నిబ్బరంగా ఉన్నాం. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత నేరుగా ఈయన దగ్గర పోకుండా వాళ్ళ నాయన గారు ఉన్నప్పుడు చలపతిరావు గారు ఆయన దగ్గర పోయి అడిగారు, నేను బాగాలేదు ఆ రోజు అడిగితే, సరే నేను కావాలంటే చేస్తాను కానీ అబ్బాయి గారిని చెప్పడం మీరు అడగమని చెప్పి ఆయన సలహా ఇచ్చినట్ట. ఉమ్, నేరుగా ఆయన కాడికే సలహా తీసుకుని పోయి అడిగినాం. మేనేజర్ ఒకడు, మా అబ్బాయి, కెమెరామెన్ ఎవరు రప్పి అనే అబ్బాయి, వీళ్ళందరూ ఎవరికి పోయి అడిగితే సరే కథ వినడంట, సరే చేస్తానని ఒప్పుకోండి ఆయన. ఉమ్. చేసినప్పుడు కూడా బాగా సంతోషంగా ఆయన ఇంకేంలే, ఆయన చూస్తే నాకే వాళ్ళు జలపట్టి అసలు ఒక దెయ్యానికి ఒక మనిషికి దెయ్యం ఇంట్లోకి వచ్చింది నిజంగా నిజంగా. నేను తమ్మాయి 3 ఆడదయ్యాలు ఉంటే ఏం చేసినంటే ఉమ్, అక్కడ అది ఇది అని చెప్పి ఫైటింగ్ జరుగుతుంది. ఉమ్. ఆమెకు మామూలుగా దెయ్యం వేసినాక ఈ ఆహా అని తలకాయ అంత ఊపుతా నెత్తి ఇంటికి ముందుకేసుకున్నది. నేను పక్కన కూర్చోను నైట్. ఉమ్, ఇంకా ఆమె ఏం చేసింది, అది మామూలుగా చేస్తుంది యాక్సిడెంట్, నేను అనుకున్నా. ఇంకా మామూలు రీల్ కొడుతుంది మనుషుల్ని, ఈ కట్టు కట్టు అంటున్నా, ఆయన కట్టు లేదు గిట్లేదు, నేను కొట్టడం మొదలు పెడుతుంది. ఇదేందని చెప్పి నన్ను కేకేసి నేను అవతల చెట్టు కింద లెగెత్తుకుంటూ వచ్చిన, లైట్ వేసుకుని వచ్చేలేక ఏంది అమ్మ అలివి కావట్లేదు, ఊరి ఇదేంది ఏదో అంటే వస్తుంటది దెయ్యం అనేది ఉంటది. ఆ అమ్మాయికి కొద్దిగా వాటం తప్పింది, నీకేం కాదులే మంచి పంతని కెమెరాలు ఆపేసి ఇంకా మన పెద్దోడి సతాయిచ్చి నేను వచ్చి నిమ్మకాయ కోసి ఇంకా ఇంకొక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయితో ఒక కొబ్బరికాయ కొట్టించేసి నీకేం కాదులమ్మని కూర్చోబెట్టి పడుతుంది. జనాలు జుట్టు ముందుకేసింది దెయ్యాలు, నేను భయపడిన దెయ్యాలకి మీదకి వస్తా ఉంది. అది అని చెప్పి శాంతి పెట్టి అంతకుముందు అక్కడ జరిగిన చోట్లో ఒకరిని చంపేశారంట రియల్ గా. తర్వాత చెప్పారు మాకు ఆ సచ్చినోడు ఆయన అది ఆకర్షణ బట్టి ఆ అమ్మాయి బైక్ ఇచ్చి ఆ అమ్మాయికి ఒంట్లోకి వచ్చేసింది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నిమ్మకాయలు బొమ్మకాయలు కోసి అన్ని అయిపోయినాక పొద్దున అడిగిన ఆడుండ వాచ్మెన్ ఏం జరిగింది ఇక్కడ అంటే, ఒక అమ్మాయిని ఒక వీళ్ళు గురించి కలిసి చంపేసినారు. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు అడవి, ఫారెస్ట్ అడవి అది. ఇప్పుడు మీరు అన్నారు దయ్యం వచ్చింది అనేసి అన్నారు, మీరు తీసే కూడా మొత్తం దయ్యం కథనే కదా, అంటే దయ్యం కథ కాబట్టి అట్లా దయ్యం వచ్చిందని అట్లా అన్నారా జనాలు? ఎక్కడ బాగున్నావు కానీ అమ్మాయికి మటు ఖచ్చితంగా రియల్ గా వచ్చింది. ఆ అమ్మాయి దాదాపు 20 నిమిషాల దాకా ఆపడానికి ఎవరు చేత కాదు. నేను ఇంకొక అబ్బాయి కలిసి దాన్ని చిన్నగా అది ఇది చేసి ఆపిను, శాంతి పడ్డది. తర్వాత మామూలుగానే ఇంకొక గంట తర్వాత మామూలుగా మన సోయ వచ్చింది. అమ్మాయికి ఏమైంది, నన్ను నేను అందరికి వచ్చిందంటే ఏంటంటే నన్ను అడుగుతుంది, ఏం లేదు అమ్మని చెప్పి భయపడగాక ఏం లేదని సర్దపుచ్చాను. జరిగింది, రియల్ గా వచ్చేసింది ఏం కూడా. ఓకే, ఇప్పుడు ఆయన నిజంగా రియల్ దెయ్యం కథ చెప్పారు. సో ఈ స్పిరిట్ అనే సినిమా ఏదైతే ఉందో, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా కూడా దెయ్యం కథ అని అంటున్నారు. ఎందుకు మీకు దెయ్యం కథనే తీయాలనిపించింది? మాకు మాతంగుల గురించి, మాతంగులు వస్తారు ఎల్లమ్మ కొలుపులు చేస్తే ఆ మాతంగుల గురించి ఆమెని అడిగా, అమ్మా మీకు ఎందుకు వచ్చింది ఇట్లా, ఇది ఇట్లా చేయాలని మీకు ఎందుకు వచ్చింది, మీరు ఆడవాళ్ళే మేము ఆడవాళ్ళమే కదా, మీకు మరి ఇట్లా వచ్చి ఒక ఇంటికి పోయి ఇట్లా చేసి మళ్ళీ వచ్చి మా ఎంత మగవాళ్ళు అయినా కానీ వాళ్ళ మీద పడాలి, వాళ్ళ మీద కళ్ళు ఇవ్వాలి, అన్ని చేయాలి, ఇది ఎందుకు మీకు అని అడిగా నేను. అడిగితే మాకు మా పెద్దలు పెట్టిన ఆచారం ఇది, ఈ ఆచారం గురించి మేము చేయాలి, ఎంత కుర్ర అమ్మాయి అయినా కానీ చేయాలి, మాకు ఈ ఆచారం ఎవరు పట్టుకోలేదు, ఈ ఆచారం తీయలేదు, మేము జీవితం అంతా మాకు ఈ ఆచారం ఉంది ఎల్లమ్మ కొలుపులు చేసేటప్పుడు అని చెప్పింది. అటైతే మేము ఒక చేయాలి అని నాకు ఆమె చెప్పిన కంచి బాగా ఐడియా వచ్చి ఆమెను గురించే ఇప్పుడు కథ తీసి మాతంగులు ఆమె చచ్చిపోయి ఒక దెయ్యం అయ్యి పట్టి ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మొత్తాన్ని చంపేసి ఆమె మళ్ళీ మామూలు అయ్యి అట్ట చేసింది. ఆ కథ రాపిచ్చి కథ తీశారు. అయితే ఇప్పుడు కథ మీరే, స్క్రీన్ ప్లే మీరే, ప్రొడ్యూసర్ మీరే, మొత్తం మనమే దగ్గరుండి చేసుకున్నారు. మా అబ్బాయి వాళ్ళతోటి రాపిచ్చాం. అంటే నాకు చదువు రాదు, నేను ఇది మన పొడి కథలు బాగా చెబుతాం కదా, ఇప్పుడు పిచ్చుకుంటోళ్ళు వాళ్ళు కథలు చెబుతారు కదా, అట్ట కథలు చెబుతాం కదా, ఆ కథని వాళ్ళకి చెబితే రీల్ గా రాసి కథ చేసి సినిమాలాగా చేసి ఇంకొదమేన్ని వాళ్ళు చెట్టు చేశారు. సినిమాని ముందు మాతంగులే, సినిమా మాత్రం మాతంగుల గురించే కథ. ఇప్పటికి ఎవరు ఈ కథని ఈ మాతంగుల గురించి ఎవరు చేయలేదు, తీయలేదు, రాలేదు. కొత్తగా మేమే మీరే తీశారు కాబట్టి మీకు సక్సెస్ అవుతుంది నమ్మకం ఉంది, బాగుంది కూడా కథ. సో కరెక్టే, మీరు సినిమా తీశారు, రఘుబాబు గారిని ఒప్పించారు, అంత చేశారు. బట్ అసలు ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది? అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరు
ఏమన్నా సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. నేను చెబుతామ్మా. మా ఊరు ప్రకాశం జిల్లా పొదిలి తాలూకా కొనకమిట్ల మండలం పెదారికట్ల మాది. అంటే కనిగిరి నుంచి పొదిలి నుంచి కనిగిరి పోయే రూట్లో పెదారికట్ల మాది. అయితే మేము ఒక రైతు కుటుంబానికి సంబంధించి రైతు పనులు చేసుకునే వాళ్ళం. పొలాలు గిలాలు వేసుకొని, ఎద్దులు ఉంటాయి, గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయి మాకు. అవి చేసుకుంటా మేము ఆ రూట్లో వెళ్ళిపోతాను. అనుకోకుండా ఈమెకెందుకు ఒక సినిమా ఎప్పుడో చూసినారు, దాని గురించి ఈమె సినిమా తెయ్యాలని ఒక ఆలోచన ఆమె పెట్టుకొని మేము కూడా ఆ రూట్లోకి రావాల్సి వచ్చింది. ఎట్లా అనేది ఆమె మ్యాచ్ అవుతుంది. చెప్పండి అసలు ఎట్లా రావాలి, ఎందుకు సినిమా అంటే సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. సినిమాలో దాదాపుగా ఎన్నో రంగాలు అంటే ఎన్ని 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి. అన్ని డిపార్ట్మెంట్లు దానికి కలిసి పనిచేస్తారు. దానికి సంబంధించి మీకు ఏ కొద్ది కూడా అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. కానీ సినిమా తీయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఇంత ధైర్యం చేశారు? ముందు డబ్బులు ఉంటే సరిపోదు, దాంట్లో అంతో ఇంతో కొద్దిగా అవగాహన రావాలి కదా. మనకేం అవసరం లేదు, అసలు అలా చేయాలని కూడా ఏం లేదు. మనం సినిమా చూసినాం కాబట్టి మనం పొలం పనులన్నీ చేస్తాము, రైతు పని చేస్తాం, ఇటు బర్రెలు కాస్తాం, మేకలు కాస్తాం, అన్నీ చేస్తాం కాబట్టి ఇన్ని పనులు చేసినప్పుడు మానవుడు అన్నప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర చేసింది రామారావే కదా, ఆయన కూడా మనిషే కదా. ఆయన చేయగలేదు మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక పట్టుదలతోటి సినిమా చేయాలి, చేపించుకోవాలి అని చెప్పి ఉంది. అప్పుడే మా ఊరు ఆజిపురం అమ్మోళ్ళది, అక్కడి నుంచి నడిచి వచ్చి శ్రీనివాసలాల్లో సినిమా చూసామన్నమాట. అప్పుడు చిన్న 13-14 సంవత్సరాల వయసులో సినిమా చూసింది, ఆయన సినిమా చూసింది. ఇప్పుడు మాకు 35 సంవత్సరాలు ఉండే పెళ్ళి, అంతకుముందు 14, మొత్తం 50 సంవత్సరాలు వస్తున్నాయి. అప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి సినిమా చేయాలనిపించింది. అందుకు కాబట్టి చెయ్యాలి, మానవుడు తలుచుకుంటే ఏ పని ఆగదు, మనిషిని మించింది ఏ పని లేదని చెప్పి అట్టా నాకు కొంచెం పట్టుదలగా ఉంది. మళ్ళీ అందులో ఒక 1-2 నెలలు దాటినాక ఇది పొట్టేలు పున్నమ్మ సినిమా వచ్చింది. పొట్టేలు పున్నమ్మ సినిమా ఆమె మన గొర్రెలు బర్లే కదా, ఆమె గొర్రెని పట్టుకొని పొట్టేలు పట్టుకొని పొట్టేలు పున్నమ్మ సినిమా తీసింది కదా, మనం కూడా చేయొచ్చు ఆ సినిమా, ఎందుకు చేయకూడదు అని చెప్పి అది ఒక పట్టుదలతోటి అయింది. చూసినాం, బాగానే ఉంది. ఆ 2 చూసినాం. ఇంకా అంత 14-15 సంవత్సరాల పెళ్ళి అయింది. పెళ్ళి పెదారకట్లు ఇచ్చారు నన్ను. పెదారకట్లకు వచ్చిన కాడి నుంచి కష్టం బాగా చేస్తాను. అప్పుడు అక్కడ పని చేసినాం, ఇక్కడికి వచ్చినా కూడా పని చేసాం. వ్యవసాయం పని చిన్న వయసులో నుంచి కూడా పొలం పని చేసిన వాళ్ళమే మేము. అక్కడ మమ్మల్కి మామిడి తోట అయిందని బాగా చేసేవాళ్ళం పనులు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కష్టం చేస్తూనే ఉన్నాం. ఇక పెళ్ళి అయ్యికి వచ్చినాక మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మేమందరం అన్నదమ్ములు టేర్లు పోయి ఇంకా మా సొంత పెత్తనాలు అయింది. ఇంకా మాకు రూపాయి బాగానే వస్తున్నాయి, మేకలు బర్రెలు పొలం పని ఇట్లా చేసుకుంటా. ఇంకా కొన్ని రోజులు ఉన్నాక సినిమా చేయాలనుకున్నా కదా, ఇప్పుడు నుంచి డబ్బులు దాచిపెట్టుకొని అయినా చూద్దాం, ఒకప్పట్లో చేద్దాం అనేది బాగా మతిలో ఉంది నాకు. సర్లే అని చెప్పి ఇంకా ఒక ఉండి అని తెచ్చుకొని ఆ ఉండిలో వచ్చే డబ్బులు మనుషులు పెట్టి బర్రెలు కాపించుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. అట్ట కాదు, నేనే కాసుకొని నేనే గడ్డి తెచ్చుకొని పొద్దున్నే పావేరకు ఎన్ని చేసుకొని పాలు పిండుకొని ఎన్ని పనులు చేసుకొని ఈ కూలోళ్ళకి ఇచ్చే డబ్బులు మేము అన్నీ వచ్చి నా చేతికి ఎత్తారు ఇల్లు కూడా తెచ్చి. అప్పుడు కొన్ని తీసుకొని దాచి పెట్టుకుంటున్నా డబ్బులు. నేను సినిమా చేయాలి కదా, చేయాలనుకున్నా కదా, రూపాయి ఉంటేనే కదా చిన్న షార్ట్ ఫిల్మ్ అయిన చేయాలని రూపాయి దాచి పెట్టుకుంటా ఉన్నా. ఇక కొన్ని రోజులు జరిగినాక పిల్లలు మేము బాగా, మా పిల్లలు కూడా అంత పిల్లలు అయినాక మేమిద్దరం పుట్టింటికి రాసేళ్ళి సినిమా పోయినాం. అప్పటి వరకు ఏ సినిమా చూడలే, ముందు 2 చూసానా, మధ్యలో ఏమిటి బాగా ఈ బర్రెలు కానీ ఇవే సరిపోయినాయి, రూపాయి దాచి పెట్టుకొని సరిపోయింది నాకు. ఇక ఆ రోజు పుట్టింటికి రాసేళ్ళి బాగుంది అని చెప్పి అందరూ అంటా ఉంటే పోయినాం. పుట్టింటికి రాసేళ్ళి సినిమా పోయినప్పుడు బాగా ఆ సినిమా బాగా చూసారు, బాగుంది. ఆ సినిమా చూసిన కానీ ఆమె కూడా ఆడగుతురే కదా, ఆమె బాగుంది కదా పుట్టింటికి రాసేళ్ళి అంటే. అట్లే మనం కూడా ఒక చిన్న చరిత్ర తీసుకొని మన చరిత్రలాగానే తీసుకొని చేయాలి అని బాగా ఇష్టంగా ఉంది నాకు. ఇంకా రూపాయి దాచిపెట్టుకుని ఒక రోజు సినిమా పోయి వచ్చినాక ఒక 10 రోజులు ఎంతో కరోనా జరిగినాక సినిమా బాగుంది కదా, నేను పొట్టేలు పున్నమ్మ సినిమా బెమ్మంగారు జీవితం అప్పుడెప్పుడో అనుకున్నారు పెళ్లికి ముందు, పొట్టింటికి రా తల్లి సినిమా తర్వాత డిసిషన్ తీసుకున్నాను. డబ్బులు కూడా దాచిపెట్టుకుని ఉన్నా కదా, ఈయన అడిగితే ఏమంటాడు అని చెప్పి అడిగా. ఎంత దాచిపెట్టుకున్నారు అప్పటికి? అప్పటికి ఎంతనే తెలీదు, అంటే ఎప్పుడు అక్కడ వేసేది కదా, ఈ రోజు ఎంత వేసినాము రేపు ఎంత వేసినాం అని తెలియదు కదా, అన్ని ఒక రోజు లెక్కేసుకుంటే తెలుస్తుంది, తెలియదు కదా. అట్టా వేసున్నాం కానీ అడిగిన కొంచెం డబ్బులు తీసి పెట్టుకున్నా ఆ సినిమా చూసిన కానీ చేయాలనుకున్నా కదా అని అడిగితే, ఆ సినిమా చూసి నీకు పిచ్చా ఏంది సినిమా చేయాలంటున్నావు, మనం సినిమా చూనే మనకి పంపలేని వాళ్ళము, మనం సినిమా చూసి వచ్చి బయటకు వచ్చాక సినిమా మర్చిపోతాం అది ఇది అని చెప్పి పరిచిండు.
సరేలే నీకు సైలెంట్గా ఉన్నా అరిచినప్పుడు అమ్ముకున్నాడు కదా సైలెంట్గా. మళ్ళీ ఒక నెల 2 నెలలు అయినా మళ్ళీ అడిగినాక ఈయన ఏడా నువ్వు సినిమా చేసేది బాగా నేర్చుకున్నావు, దాచిపెట్టుకొని డబ్బులు వేసి సొమ్ము చేయించుకో, గుడ్డలు తీసుకో, ఇంకా ఉన్న బర్రెలు మేకలు కూడా అమ్మి నూకుదాము, ఇంకా ఎలకాలం కష్టం చేయాలి తేడా చేస్తావు, వద్దులే నువ్వు ఇంట్లో ఉండు, శుభ్రంగా ఏదో వండుకొని తింటా, ఏదో ఒక 2 బర్రెలు ఉంచుకొని చేసుకోమని ఇల్లు బాగా అరుస్తాను. లేదు నేను ఇంకా 10 సంవత్సరాలు బర్రెలు కాయగలదు, నువ్వు పని చేయగలదు అని చెప్పి నేను బాగా అడిగినాక ఒక అబ్బాయిని అడిగితే 1,00,000 రూపాయలతోటి చిన్న షార్ట్ ఫిల్మ్ 1,00,000 చేసుకోవచ్చు అమ్మని చెప్పాను. అందుకని ఈయన అడిగా బాగానే. అడిగితే ఈయన ఇద్దరు మేము అరుచుకునే దాంట్లో చూసి మా అబ్బాయి కూడా బయటకు వెళ్ళిపోయిండు. బయటకు వెళ్ళిపోయినాక ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినాక మళ్ళీ చిన్నగా చేసుకుంటా ఉన్నాం. చిన్నగా మా అబ్బాయికి కూడా మేము చిలమ చేయమయ్యి అది ఇది అని చెప్పి చిన్నగా మళ్ళీ ఇంటికి తెప్పించుకున్నాక ఇంకా అని చెప్పా, రవి నేను డబ్బులు కాసిన దాచుకున్నాను, చిలమ చేయాలని చెప్తుంది. ఎంత కష్టం చేసినా ఎంత పని చేసినా కూడా మనం జనంలోకి ఎవరిని వెళ్ళిపోం కదా, ఏదో చిన్న చిలమ మాతంగుల గురించి తీయాలా, నాకైతే కథ బాగొచ్చు బాగా చెబుతా అని చెప్పి ఇంకా చిన్నగా చెప్పి. కరెక్ట్ మీరు అన్నారు. ఇప్పుడు ఆ సినిమా తీయడం వల్ల ఎవరికి ఏం చెప్పాలని మీరు అనుకున్నారు? ఎవరికి ఏం అంటే మెసేజ్ ఇవ్వాలని మీరు అనుకున్నారు? ఆ సినిమా తీస్తే ఏమొస్తుంది, ఆ సినిమా తీయడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది అని మీరు ఏం ఆలోచించారా? ఏమంటే ఇప్పుడు 10 మందిలో తెలుస్తాం, సినిమా చేసిన తర్వాత మామూలుగా అమ్ముకోవచ్చు ఇట్టు ఇంది అని తెలియదు మనకి, ఎంత దూరం రావాలి ఇంకా ఏంది మాట్లాడాలి ఏం తెలియదు. సినిమా ఇప్పుడు తోలు బొమ్మలు ఆటలాడినరు, అక్కడ చూస్తే ఎన్ని గాని వస్తున్నాయి, అట్నే కదా ఈ సినిమా కూడా చేసుకుంటే ఇట్టా ఈ ఆళ్ళే పోయి ఆడుద్ది అట్టా అని సినిమా చేయించుకున్నాం. ఇప్పుడు సినిమా చేసి అందుకు పోయి చేసినాక ఇప్పుడు ఏం చేస్తుంది, మొత్తం మళ్ళీ ఇక్కడ అంతలక్కడ మాట్లాడాలి, ఈ మాటలు కూడా మాకు రావైపోయాయి. మేము ఏదో బర్రెలు కాసుకున్న వాళ్ళం, ఇట్టా వచ్చి తొలిగి మాట్లాడాలంటే నాకు అసలు మాటలు రాలవరు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడగలరు? అందరూ అర్థాలు చేసేవాళ్ళు. మా ఊర్లో కూడా ఇది దేనికెందుకు సిలమా అది ఇది అని చెప్పి బాగా మాట్లాడి, మనిషికి సిలమని అదని ఇదని వాళ్ళని బజార్ ఎక్కించింది అట్టా ఇట్ట అని చెప్పి బాగా అనేవాళ్ళు, బాగా ఎగతాలు చేసేవాళ్ళు. బర్రెలు కాసేదానికి ఎందుకు, మేకలు కాసేదానికి ఎందుకు బాగా ఎగతాలు చేసేవాళ్ళు. ఎవరిన్ని ఎగతాలు చేసుకుంటే మనకెందుకు, మనం చేయాలనుకున్నాం చేద్దాం అని చెప్పి ఇది ఒక పట్టుదలతోనే ఉన్నాం. కానీ ఎవరి ఎగతాలకి పోలే, అంతా దేవుడి దయ అని చెప్పి చేశారు. చేసుకొని ఆ సినిమాని గట్టెక్కించాం. చిన్నగా ఆయన కూడా చెబుతాడు. మీకేమనిపించిందండి? మీ ఆవిడ ఎప్పుడైతే సినిమా తీయాలి అని అన్నప్పుడు ఫస్ట్ మంచిగా అనిపించిందా, లేకపోతే లేదు తప్పు చేస్తుంది అనిపించిందా? కోపడినా తగులన్నా ఒకసారి పట్టణ కూడా కొట్టినా ఇన్ని జరిగిపోయినాయి. ఇంకా తర్వాత మళ్ళీ సరే ఇంకా ఆమెకు అడిగింది కాదంటే మనం ఏది ముందుకు పోం. ఓ పైరు వేద్దామంటే వేస్తేనే సరేలేమంటే ఆ పైరు పండుద్ది, లేకపోతే పండేది లేదు. అనిపించిందా మాతంగులు ఈమెలో దూరం ఇట్లా చేయిస్తున్నారు అనిపించిందా? మాతంగులు అంటే నేను బెల్లాలు తీసుకుని ఎగురుతా, కొమ్ము తీసుకుని ఎగురుతారు. మాతంగులే మా అమ్మడి ఆపా కొట్టుకుని ఎగురుతారు. ఒక ఆ సంబరానికి మేము ముగ్గురు వింటేనే ఎల్లమ్మ కొలుపులు జరుగుతాయి. ఎల్లమ్మ మారమ్మ ఇల్లు ఉంటారు కదా, అట్లా అనేది ఆ కథ నేను చెబుతానండి. నాకైతే తెలియదు, ఏమన్నా చెప్పుకో ఏమని చేయి, నేను పక్కకు పోయినా పిల్లల్ని కూర్చోబెట్టుకు నేను చెప్పింది బాగానే. అట్టటోళ్ళం ఒక ఊర్లోనే కొంతమంది తెలిసి కొంతమంది తెలియని వాళ్ళం. మా ఎమ్మెల్యే గారు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మొన్నటినే నాకు ఆయన తెలుసు, ఆయన నేను తెలియదు. అటు సంగతి సినిమా తీసినారంట మీ ఊరు ఎవరో నీకు తెలుసు అని ఆయన అడిగారు. ఆయన పేరు ఏది ఉంది ఆయన అడిగితే రోషన్ సార్ అడిగితే ఆయనకు తెలియక కనుక్కుంటాలేమన్నాడు. మా ఎమ్మెల్యే గారికి తెలియక మా ఎమ్మెల్యే గారు ఊర్లోకి ఫోన్ చేశాడు. ఇటు సంగతి ఎవరో వెంకటేశ్వర్లు అంట సంగటి హోటలు సినిమా తీసినట్టు నరసమ్మ వెంకటేశ్వర్లు వాళ్ళు చెప్పారు, తీసినారు నిజమేను, ఇప్పటి నుంచి కాదు చాలా అవస్థపడ్డారు వాళ్ళు, కొన్ని నష్టాలు పోయినారు, లేనిపోయిన తగిలించుకొని బాగానే రిసీవ్ తీసుకున్నారు, మంచోళ్ళు అని వీళ్ళు చెప్పారు ఆయనకి. ఈయన అడిగిండు ఏం సాయం చేస్తామంటే ఏదేం చేస్తానని చెప్పి ఆయన అన్నాడు. సరే మాకేం సాయం సార్, డబ్బులు గిబ్బులు మాకేం పర్లేదు, మా తంటలు మేము పడతాము, స్టేజ్ మీదకి ఒకసారి ఆడియో ఫంక్షన్ ఉంటుంది కదా, స్టేజ్ మీకు ఎత్తి సార్లు మేము మా సార్ని కోరుకున్నాం. సరే వస్తాలేమన్నా రేపు 4వ తారీఖు ఆయన మేము పొదిలి ఘంటసాల పుట్టినరోజు ఆడ ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుంటాం అందరు కలిసి పెద్దలంతా, ఒక ఆఫీస్ కట్టి ఓపెనింగ్ ఆయన పిలిపిస్తామని, ఆయనతో మేము దగ్గర కూర్చొని మాట్లాడాలని కూడా మేము అనుకుంటున్నాం. ఇట్లా మీ ఎక్కడో ఉన్న వాళ్ళము పెద్ద పెద్ద ఎమ్మెల్యేల ద్వారాగా లేకపోతే మీలాంటి వాళ్ళ కాడికి రావడానికి అయితే ముందు కోపడ్డా తెలిసినా తెలియకుండా నిర్ణయం మంచిదని ఇప్పుడు అనిపిస్తుంది. మేము అసలు ఇక్కడికి రావడానికి మాకు దారే తెలియదు. ముందు ఆమె పట్టిన పట్టు వల్ల ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది, లేకపోతే రాలేంగా. అంటే మీకు ఇక్కడికి రావాలని ఇంట్రెస్ట్ ఉండేదా? అంటే లేదు మరి ఇది ఎట్లా మెట్టుకు వస్తాం మనం, అసలు మేము హైదరాబాద్ ఏ వాళ్ళని కూడా తెలియదు నాకు.
అట్టాడిది సినిమా పెట్టుకొని ఆమె 10 మందికి తెలిసేటట్టుగా ఆమె తెలిసి ఆమెతో పాటు నేను కూడా తెలిసేటట్టు చేసాను. ఇప్పుడు మీ ఊర్లో మీరు అందరు బాగా ఫేమస్. ఫేమస్ అంటే మేము కొంచెం ఇది ఉన్నాం. ఆ తీసుకొచ్చిన డబ్బులు మళ్ళీ మేము హ్యాపీగా ఉన్నట్టుగానైతే వెంకటేశ్వర్లు నరసమ్మ మంచోళ్ళు పద్ధతి వాళ్ళు అంటారు. ఇక్కడ ఏమన్నా పావులలో పడితే చెప్పిన మాట వినకుండా చెడదెనుకున్నారని మా వాళ్ళు అంటారు. బయట వాళ్ళని కూడా అనుకున్న దానికంటే కూడా చెప్పిన మాట వినకుండా ఆమె ఏదో ఒక పనికి మళ్ళీ ఒక పిచ్చి కోరిక తెలియక తక్కువ కోరిక కోరుకుంది, దానికి ఈ పనికి మళ్ళీ కూడా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని అంటారు. మేము అనుకునే చెట్ట అదే అదే సినిమా సరిగా ఆడి 10 రూపాయలు మాకు వచ్చి దేవుడి వల్ల అంటే బాగానే ఉంటుంది. అయినా ఎట్టన్నా కానీ డబ్బులు వస్తాయి. మేము 10 మందికి అయితే ఇప్పుడు ఊరికి తెలియని వాళ్ళం కొన్ని వేల మందికి తెలిసిపోయాను. మాకు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మా అయ్య తెలియదు, మా జేజే తెలియదు, తర్వాత మా పిల్లవాళ్ళు తెలియదు, ఎవరు తెలియదు. మా కుటుంబంలో ఎవరు కూడా ఊరు బయటికి తెలిసిన వాళ్ళం కాదు. మేము ఇప్పుడు కొన్ని జిల్లాలకు కొన్ని రాష్ట్రాలకు తెలిసిపోయాను. ఇది మాకు బాగా ఫుల్ సంతోషం. సో మీ కుటుంబం అంటే జనరల్ గా ఇప్పుడు మీకు మీ ఆయన సపోర్ట్ చేశారు, మరి మీ కుటుంబ సభ్యులు ఎవరున్నారు, మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? మాకైతే ఎవరు సపోర్టు లేదమ్మా. మా కుటుంబంలో మా ఊర్లలో ఇంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఇంట్లో ఎవరు ఉంటారు? మా ఇంట్లోనా? మా ఇంట్లో ఎవరూ లేరు. కాకపోతే అదే మీ పిల్లలు ఎంతమంది? వాళ్ళ పిల్లలు మాకు ఒక అబ్బాయి, ఇప్పుడు డైరెక్టర్ చేసిన అబ్బాయి ఒక పెద్ద. ఓకే, ఇప్పుడు మీ సినిమా డైరెక్టర్ మీ పెద్ద కొడుకుని పెట్టుకున్నాం. తర్వాత ఇంకొక అబ్బాయి అంటే చదువుకుంటుండు నంద్యాలలో, రెండో కొడుకు. మూడో కొడుకు చనిపోయిండు. కూతురు అంటే ఇజవాడు ఇచ్చిన మా అమ్మ పని చేసుకుంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు. పెళ్లి అయిపోయింది. పిల్లలు వాళ్ళకి కూడా. ఇప్పుడు 3 కొడుకులు, 1 కూతురు, మొత్తం 4 పిల్లలు. ఎంత మందికి పెళ్లిళ్ళు అయిపోయాయి? ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అయిపోయింది. పెద్ద అబ్బాయి చనిపోయాడు కదా, ఒక అబ్బాయి ఇంకా చదువుతుండో జాబ్ రాలేదు, నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ లో ఉన్నాడు. ఇది మేము పిల్లలు ఏమన్నారు ఇంతకీ సినిమా తీస్తానంటే? ఫస్ట్ సెల్మా అని పిచ్చిపడి మీ ఇద్దరం గొడవ పెట్టుకుంటే పిల్లవాడు అలిగిపోవడం. ఈ అబ్బాయి మీకెందుకు సెల్మా, మనం ఏందో పొలాలు చేసుకుంటే సెల్మా గెలమంటూ నేను పేరు కట్టించేదే కరెక్ట్ కాదు కదా, నేనేదో ఒక జాబ్ చేసుకుంటే బతుకుతుంది, నన్ను చేస్తుంది, వ్యవసాయం చేసుకుంటే నిన్ను చేస్తుంది, ఏంది మమ్మ పిచ్చి అది అని చెప్పి ఎవరు చెప్పినా ఇందని చెప్పి అలిగి వెళ్ళిపోయిన మళ్ళీ పిలిపించుకొని ఇంకా మళ్ళీ చిన్నగా వాడిని మెత్తపరిచి మళ్ళీ నాకు కూడా పాపం వచ్చినప్పుడు పాపం తగ్గించేసి, సరే ఇంకేమకి ఏదో చెప్తుంది ఆమె కోరుకున్న కోరిక తీరుద్దామని చెప్పి మేమిద్దరు మాట్లాడుకొని ఆమె డబ్బులు నొక్కలు ఒక చెడాల్సిన పెట్టుకోను. ఆ డబ్బులు పోయినాయి, ఈ డబ్బులు పోయినాయి, అన్ని పోయినాయి. అయితే 10 మందిలో తెలిసినాం. సరే ఎత్తకపోయేది ఎవరు మేము లేదు, ప్రశాంతంగా ఉన్నాం. ఆ సినిమా ఒకటి మాది. అయితే ఏదైనా సాధించారంటే సినిమా నిజంగానే. ఇప్పుడు మీ ఆవిడ కోరిక తీర్చిరు, మీ పిల్లలు కానీ మీరు ఇంత ప్రేమతో మీ ఆవిడ కోరిక తీర్చడానికి ఇంత ముందుకు వచ్చారు కదా, మరి ఈ సినిమా ప్రేమతో మీరు స్టార్ట్ చేసినా గానీ ఇప్పటి వరకు చాలా కష్టాలు అనుభవించుంటారు. సో నేను విన్నాను దాదాపుగా 8 సంవత్సరాల క్రితం మీ సినిమా స్టార్ట్ చేశారని. సో మరి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడ్డారు, ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత వరకు వచ్చింది? సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత అన్ని కంప్లీట్ చేసుకొని సెన్సార్ కూడా వచ్చింది. సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు ఆ మేడం. ఇంకా రిలీజ్ కోసమని ప్రయత్నం పెట్టుకున్నాను. రిలీజ్గా ఇప్పుడు పోస్టల్ ఓపెనింగ్ కూడా మొన్న సుమన్ సార్ గారు నిన్ననే ఆయన మా టీవీలో అదే చూసి ఆ పోస్ట్లో అది ఆయన ఓపెన్ చేసిండు. ఒక షూటింగ్లో ఉండి అక్కడ సంగతి ఒక రైతు కుటుంబంలో పెట్టి ఏమి తెలియని అమాయకులు ఒక సినిమా తీసినారు. ఈయనకు మనం సపోర్ట్ చేయాలని ఆయన మధ్యలో అనిపించిందేమో. పిలిస్తే షూటింగ్లో 10 నిమిషాలు టైం వాళ్ళకి చెప్పి మేము అడనంగానే పక్కన నిలబెట్టి 10 నిమిషాలు మాట్లాడి తర్వాత అది ఓపెన్ చేసిండు. మళ్ళీ అది అయిపోయినా కూడా మళ్ళీ 2 నిమిషాలు మాట్లాడిండు. పెద్ద ఆయన వచ్చి మాకు సినిమా అది టైటిల్ పోస్టల్ కదా, అది పోస్టల్ ఓపెన్ చేసిండు. ఇంకా టైటిల్ అనేదానికి ఇంకెవరన్నా దొరుకుతారని ఇంకా రేపటి దాకా చూసి ఏదన్నా మార్గం అంటే చేస్తే మేము సినిమాకి అన్ని కంప్లీట్ అయిపోతాయి. అల్లుకి పోవాలంటే కొంచెం భారంగా ఉందమ్మా. ఇప్పుడు ఏదో ట్యూబ్లు కట్టుకోవాలంట, మళ్ళీ ఆళ్ళు అంతా పెట్టుకోవాలంటే పెద్ద భారంగానే ఉంది. సరే ఎవరైనా మా రోజులు వచ్చి తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు సినిమా అమ్మాలని అనుకుంటున్నారు అంతేనా? అయితే ఇప్పుడు ఈ సినిమాకి మీరు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మొత్తం మీద మొన్నటి దాకా 80-90 దాకా అయినాయి. ఈ మొత్తం కంప్లీట్ గా మా చేతికి ఇది ఏమంటుందండి సెన్సార్ వచ్చేసరికి 90 దాకా అయినాయి. ఈ మధ్య కూడా మళ్ళీ పోస్టులు కానీ ఇంకా వీటికని వాటికని ఇంకో 10 దాకా అయినాయి. ఇంకా 2 అవుతాయి. వాటితో కూడా కలిసి ఒకటి అవుద్ది, 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు అయితే
ఇంకా నేను విన్నా ఇప్పుడు మీకు పెట్టుకోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికే 40-50 లక్షలు అప్పు చేశారని విన్నాను. సో మరి అప్పు చేసి సినిమా తీయాలని మధ్యలో ఆపేస్తే బెటర్ అని ఎప్పుడు అనిపించలేదు? మీకేనా అనిపించలేదా? అనిపించేది. అనిపించినాక మా అబ్బాయి చనిపోయాడు కదా, అబ్బాయి కానీ వస్తాడని చెప్పి ఇంకా ఉన్న కొంచెం పొలము కొంత అన్ని అమ్ముకొని పెట్టుకున్నాం అని మేమున్న ఇల్లు కూడా పెట్టి 3 లక్షలు తెచ్చాం. అయితే ఇప్పుడు అదే మీరు అన్నారు మీ అబ్బాయి కూడా చనిపోవడం, నేను అంటే ఒక సినిమా కోసం మీ కొడుకును కూడా పోగొట్టుకున్నారు అనేది చాలా దారుణం. సో ఇట్లా ఎందుకు పోగొట్టుకున్నారు, అసలు ఏం జరిగింది? మేము పోగొట్టుకొని ఒక దిగులుతో ఉంటే ఆమె బంధువులు మా బంధువులు ఏం చేస్తారంటే వీళ్ళు గొర్రెల బర్రెలు కాసుకునే వాళ్ళు సినిమాని పెట్టుకొని ఆడగుతురు మాటిని చేతికి ఎక్కువచ్చిన కొడుకును పోగొట్టుకున్నారు. ఈ సినిమా దిగిపోతే ఈ కొడుకు పోయేవాడా, ఆ సినిమా పెట్టుకొని వాళ్ళు పోయి అక్కడ చేసి ఇక్కడ చేసి ఏదో వీళ్ళకి ఒక లోపం జరిగింది, అది జరిగింది ఇది జరిగింది, నాకు ఒక ఇల్లు ఉంటే ఇంట్లో కూడా ఎవరు పోవద్దని చెప్పి ఒక సిద్ధాంతం వచ్చి మమ్మల్ని ఆపేశాడు ఇంట్లో పోవద్దని. ఈ సినిమాలో ఏదో ప్రాబ్లం ఉంది, ఇది అర్రర్ సినిమా, దెయ్యాల సినిమా, ఇది ఒక దెయ్యం రూపంగానో ఏదో ఒకటి జరిగి వాళ్ళు కావాలని జరిగిన నట్టం జరిగినదని జనాలు వాడికి మాతంగులు అనే దెయ్యాల సినిమా మీ ఇంటికి దెయ్యం బట్టి అట్లా మీ అబ్బాయిని కూడా తీసుకెళ్లిపోయింది అనేది ఒక అక్కడ జరుగుతున్న ప్రచారం. ఆ ఇల్లు ఆపేసింది పోకుండా పక్కన అద్దెకుంటా. దెయ్యాలని కాదులే, తోటకాడికి పోయి చేసినాం అనమాట. తోటలే పోయి అది కొక్కిలేరుతో పీకిచ్చారు. ఏంటిది? పుట్ట చెట్లు గుట్లై అన్ని సినిమా గురించి పావలమయం కాదు. ఇంతకు ఎట్లా చనిపోయాడని మీ అబ్బాయి? అది మేము సినిమా స్టార్ట్ చేసిన తర్వాతనే జరిగింది. డబ్బులు వేయించుకున్నాం, షూటింగ్ అంతా అయిపోయింది, కొంత 30 పైసలు అంతా అయిపోయినాక మధ్యలో కొంచెం డబ్బులు కావాలి కదా, వాటి కోసమని గ్యాప్ కావాలని ఒక నెల చేసిన తర్వాత ఇంటికి వచ్చింది. 10 రోజులు ఇంటికాడ కూర్చొని 10 రూపాయలు డబ్బులు చూసుకోవాలని మేము ఆలోచనతో మేము ఉన్నాము. ఇంకేం చేసినామంటే తోట దగ్గర చేను దగ్గర ఒక ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చేను. ఈ మధ్యలో రాళ్ళు గుట్ల ఎన్ని ఉన్నాయి తీపిచ్చొస్తాను అని చెప్పి అంటే ఆ డబ్బులు అని చెప్పి గొడవ పెట్టుకుంది. ముద్దన్నది జరుగుద్ది, నాకు అంత గంపను గమనించలేదు. ఆ ముద్దన్నది ఆ ఎలాగైనా పోకుండా ఉంటే ఏమయ్యేది కాదు. ఏం కాదులే ఒక 10 రూపాయలు అవుతాయి చెప్పి తెప్పితే 7,000 అయింది. ఒక్కొక్క కిలోకి గంటకింత 7,000 ఖర్చు పెట్టి తీసుకొని బాగా ప్రశాంతంగా ఇద్దరం ఇంటికి వచ్చినాం. మేము బాగా అబ్బలు కొడుకులాలు ఉంటాం, సావాస గల్లాలు ఉంటాం, భుజాల మీద చేతులు వేసుకోవడం అట్లా చేసేవాళ్ళం అనమాట. వీళ్ళెవరు నాకు భయపడతారు, నా దగ్గరికి ఎవరు కూర్చొని కూడా భయపడతారు, నా కొడుకులు తక్కిన వాళ్ళు కూతురు అట్నే. వీడు మాత్రం భుజం మీద చేసేది ఏంది ఏంది బాగా మాట్లాడుకొని చేసేవాళ్ళు. సరదాగా ఇద్దరం పోయి ఇంటికి వచ్చినాం, తిన్నాము, పండుకున్నాము. తర్వాత కూడా ఒక 5 రోజులకి ఏమో జరిగింది, కుట్ల బీకి వచ్చినాక. అప్పుడు ఇంకా జరిగిపోయింది. సేటు మాకు సినిమా గురించి కాదు, సేటు జనాలు అనుకుండేది, జనాలు అనుకున్నారు కానీ మనం ఇందులో చెప్పడం కూడా ఆ గుట్టలు బీకి ఆ అబ్బాయికి వచ్చి ఆ పాము అనేది కాటేసి గుట్టలు పీకడం వల్ల అక్కడ వచ్చిన పాము కాటేసి పాములు కసిపెట్టేది. మొన్న పోయిన 2 నెలల క్రితం నేను సేనుకాడ ఒక చెట్టులో పెట్టినా మండలు బిగుతున్నా, అంటే బొద్దాగ పచ్చడి పెడతాను సంగట్లోకి, బొద్దాగతో పచ్చడి నూరి సంగట్లో పెడతాను, బాగా తింటారు దాన్ని. చెట్టు ఎక్కి బొద్దాగ బిక్కి అది ఇంటికి వచ్చిన. నేను ఇంటికి వచ్చి మళ్ళీ వాటర్ కాడికి పోయేటప్పటికి నేను పోయలేక ముందే చెట్టు ఇంట్లో పడుతుంది, వెంకటేశ్వర్లా అంటే చాలు బయటకు వస్తుంది. నేను పక్కకు పోతే మళ్ళీ లోనికి వెళ్ళిపోద్ది. అట్ట 5-6 సార్లు వచ్చింది. దగ్గర నన్ను పక్కన వేలమని చెప్పి కర్రేసుకుని బాధలేక చచ్చిపోయింది. ఖచ్చితంగా పాములు కసిపెట్టేదైతే ఉంది, కసిపెడతాయి గ్యారెంటీగా, డౌటే లేదు. కసిపెట్టి ఇంటికి వచ్చి గుండెల మీద కుట్టింది. ఇంకా అది గుండెల మీద అయ్యే వరకు ఎమ్మిటే తలబట్టేసి మేము కనిగిరి తీసుకుపోయి మళ్ళీ ఒంగోలు తీసుకుపోయి అన్ని చేసినాం. మళ్ళీ ఆకు పసురు కూడా నాకు బాగా తెలుసు, చెట్టు ఆకులు అన్ని తెలుసు కూడా చేయలేకపోయినాం మేము. అసలు మైండ్ అనేది అసలు ఖరాబ్ అయిపోయింది. మరి ఇప్పుడు అప్పుడైనా అనిపించిందా సినిమా ఆపేస్తే బెటర్, మన పని మనం ఆపేసిన 2 సంవత్సరాలు అయిపోయింది. మేము గబ్బెట్టిపోయినాం. తర్వాత అయిపోయింది. మీరు చేసింది ఎంతో ఉంటది కదా, హార్డ్ డిస్క్ లో అదంతా స్టోరేజ్ అంతా ఎక్కడ ఉండే? అంతే పిల్లవాళ్ళు ఎడదకు మా వాడు చెప్పి అది అట్లా భద్రంగా దాచి పెట్టేసిండు. దాంతో కూడా పని లేదురా నాకు సినిమాలు తొక్కలేదు చెప్పి అప్పటికి 30 లక్షలు అయిపోయింది. 30 అయిపోయింది. ఏమో దాపెట్టిన వేయించేసాను. దాన్ని అన్న భద్రంగా పెట్టుకున్నాక మళ్ళీ తర్వాత ఇంకా ఏమో మేము ఇంకేం చేయాలని మళ్ళీ రూపాయి సంపాదించుకున్నాం కదా ఆ బాటలు అనేది ఇది పెట్టి, అప్పుడు ఈ సినిమా తీయాలి, ఈ సినిమా ఆపడానికి లేదు, మన పిల్లలు సినిమాలు కానప్పుడు అని మేమిద్దరం అప్పుడు నేను చేసుకొని
మళ్ళీ ఓహో, అబ్బాయి మళ్ళీ మీ అబ్బాయి కనీసం సినిమాలో కనబడతాడు అన్న ఉద్దేశంతో మళ్ళీ సినిమా రీస్టార్ట్ మళ్ళీ చేశారు. సినిమా చేసామన్నమాట. ఉన్న పొలం అమ్ముకొని మేకలు బర్రెలు అమ్మి ఇంకా పెట్టి చేసుకొచ్చినాం అన్నమాట. అబ్బాయి రౌడీకి ఇచ్చిండు, బాగా బాగుంటాడు, బాగా ఎత్తుగా బాగుంటాడు పిల్లాడు. ఇప్పుడైనా సినిమాలో కానొస్తాడు అబ్బాయి. అందుకు ఇంకా గట్టి చిన్నగా దాన్ని వదిలిపెట్టకుండా రూపాయి సంపాదించుకొని కూలీ నాలి చేసుకుంటా ఇట్లా రూపాయి సంపాదించుకొని మళ్ళా సినిమాని మెట్టుకు ఈ నెలలో ఒక 1000 సంపాదించుకొని రేపు నెల అట్టా కూడ పెట్టుకుంటా మళ్ళీ సినిమాని చేసుకుంటా ఇట్లా వచ్చినాం. ఈ రోజుకి సినిమా పూరి చేపించుకున్నాం, అన్నీ బాగా అయినాయి. దేవుడి దయ వల్ల ఇంక ఇప్పుడే ఎవరైనా మీ ద్వారాగా ఇక ఛానల్స్ ద్వారా ప్రమోషన్స్ ఇప్పియాలని కొద్దిగా సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని థియేటర్స్ అనేవి ఓకే అయిపోయినాయి, ఇవన్నీ అదంతా అయిపోయిందండి? అడుగుతున్నారు కానీ థియేటర్లు కావాలంటే మనకు అది ట్యూబ్గా దేనికి కట్టాలంట డబ్బులు. ఒక్కొక్క హాల్కి వచ్చి 5 నుంచి 6 వేల దాకా ఎంత కట్టాలంట. అయితే ఆ హాల్కి ఎత్తారంట. మనం 10 హాళ్ళు ఆడించుకోవాలనుకుంటే దాదాపు చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. మళ్ళీ పోస్టులు అనే దానికి 1,50,000 ఎంత చెప్పుకొచ్చిన వాళ్ళు. ఈ మళ్ళీ చాలా భారంగా కనపడుతుంది. ఎట్లా ఏందనేది నేను ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడిపోయాను. ఇంకంతకంటే డబ్బులు తేవడానికి కూడా ఇంకా లేదు, ఏమీ లేదు, ఏ దారులు లేవు. ఆ పోస్టులు టైట్లో 2 ఓపెన్ అయితే ఎట్లా చేయాలనేది మళ్ళీ కూర్చొని ఏదన్నా మార్గం చేయాలి. ఈ 2 అయింది అనుకో, మాది అంతా రెడీ అయింది. ఇంకో 10 రూపాయలు మేము పోస్టులకి దానికి కావాలని చెప్పి ఎవరైనా అడిగి తెచ్చుకోవాలని, లేకపోతే ఈ మధ్య ఎవరైనా అదృష్టపడి ఎవరైనా తగిలింది అనుకో, దాన్ని బట్టి పావుల బేడ నాగేసుకుంటే అవది అయిపోద్ది. మా ఏరియాలో మాత్రం 20 ఏళ్ళకు మాకు ఖచ్చితంగా కావాలి, ఎవరన్నా కొనుక్కొని. మా ఇద్దరికి వరకు అది ఇస్తా అన్నారా మీ ఊర్లో? మేము ముందే చెప్పేది అదే మాట. మాది పొదిలి, కనిగిరి, దర్శి, ఇట్లా పాంగూరు దాకా నెల్లూరు దాకా మా వాటల దినాలందరూ మా సెలవు మా కోసం ఖచ్చితంగా చూస్తారు. ప్రతి ఒక్కరు మేము సమాధానం చెప్పలేక అల్లాడిపోతాం. టీవీలో బాగా ఆనవుతున్నారు, సెల్లులో బాగా ఆనవుతున్నారు. మీ సినిమా ఎప్పుడు రిలీజ్ ఇంకా ఏం లేదు, నా సెల్ ఛార్జింగ్ అయిపోద్ది రోజు డైలీ అయిపోద్ది. ఫోన్ చేసి ఎప్పుడు అనుకుంటారు సినిమా రిలీజ్? ఇంకా వచ్చే నెలకి టైం చేయాలి, 20వ తారీఖు మీద. ఈ అయితే ఎప్పుడైతే అప్పుడు ఈ ఎవరన్నా ఇప్పుడు సుమన్ గారు చేశాను కదా పోస్టులు, అది టైటిల్ అనేది కానీ ఇంకొకరు ఎవరన్నా గట్టి వాళ్ళు అట్ట తగిలితే 10 మంది ఇంకా 10 మంది తెలుస్తాం. ఎవరైనా కొనే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు వస్తారు. అది మీ ద్వారా ఎవరన్నా ఉంటే చూపించండి, చెప్పండి, చేపించుకొని వచ్చే నెలలో చేద్దాం. అందరూ బాగానే అందరినీ కలుస్తాను. ఈ ఛానల్ మాకు దారి చూపించారు దేవుళ్ళు అనుకోవాలి. మేమైతే మేము ఎవరు తెలియని వాళ్ళని ఆడో వండి సినిమా తీసుకున్నాం, అది ఉపయోగపడలే, ఆడే ఉంటాం. మేము ఏ ఛానల్ కడిగి అడగాలన్నా కానీ రూపాయి ఇవ్వాలి. ఈ ఛానల్ అందరూ మాకు ఎందుకో మరి మహారాజులు, మాకు ఒక దేవుడు పంపించారు అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి మాకు మమ్మల్ని మాట్లాడించుకుంటే 10 మందిని 20 మంది 100 మంది 1000 మంది తెలిసిపోయాను. అందుకని మా చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు సినిమా. చూసినా ఒకరు చూసి ఇంకొకరు పోయి చూడాలని కూడా చెప్తారు. అట్టుంది నాకు ఆలోచన. దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి సినిమా కోసం చాలా డబ్బులు పెట్టారు. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని పెట్టాల్సి వచ్చింది. బర్రెలు, గొడ్డలు, గేదెలు, ఇంకా మేకలు అన్ని అమ్మేశారు. ఏమీ లేదు, ఈవెన్ ఆస్తులు కూడా అమ్మేశారు. అన్ని అమ్మారు. ఇంక ఒక కొలిక్కి కూడా రాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం కూడా ఇంకా పూర్తిగా తెలియదు. మరి ఇప్పుడు దీన్ని ఇంకెక్కడి వరకు తీసుకెళ్తారు? మీ దగ్గర ఇంకొన్ని డబ్బులు ఉన్నాయా? మరి మీరు తినడానికి ఎట్లా నడుస్తుంది? ఇంకా ఏంటి సినిమా ఒకవేళ మీరు అనుకున్నట్టు సినిమాలో పెద్దగా సక్సెస్ రాక మీరు పెట్టిన డబ్బులు అన్నీ పోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అయితే అమ్మా డబ్బులు అన్నీ పోయినాయి. సరే మేము సంపాదన పోయింది. ఒక పొలం అంటే పొలం ఒకటి 4 ఎకరాలు 80 సెంట్లు ఒకటి, 1 ఎకరాన్నర ఒకటి, అవి కూడా అమ్మేసినాం. తర్వాత ఇల్లు ఉంది, ఇల్లు కూడా ఒక బ్యాంకులో కుదకట్లు అంటే తాకట్లు పెట్టినాం. ఏది సెన్సార్కి సంబంధించి కావాలి, డబ్బులు కావాలి, అప్పటికప్పుడు కావాలి, ఎవరు ఇస్తారు? ఇవ్వలేదు కదా. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు 8 సంవత్సరాలు అంటే సినిమా మమ్మల్ని ఏకాలుగా ముఖానికి వచ్చి మాట్లాడు, మీకు సినిమా ఎందుకు, మీరు రిలీజ్ చేస్తారా, ఎందుకు మీకు అది అని చెప్పి మాట్లాడుతుంటే ఎట్టనగా చేయాలని పట్టుదలతో అది కూడా పెట్టినాం. ఇంకా ఆడ తీసుకొచ్చి కంప్లీట్ అయితే చేయించుకున్నాం. ఇప్పుడు మా కాడ ఏం లేవు, డబ్బులు లేకపోయినా మేము 10 మందికి తెలిసినాం. ఇప్పుడు పోయి కూడా 10 సంవత్సరాలు మీ ఇద్దరం చేసే బలం ఉంది. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు, ఒక నెల అటు ఇటుగా, నాకంటే ఒక నెల అటు ఇటుగా ఏమగా ఉంటుంది. 10 సంవత్సరాలు బండ మీద రూపాయి సంపాదిస్తే ఇబ్బంది లేదు. ఎవరికాడైనా పోయి డబ్బులు పట్టుకొచ్చుకొని వాళ్ళు కట్టుకొని చేర్చుకుంటాం. కాకపోతే మాకు ఈ పోస్టులు టైటిల్ అనేది రిలీజ్ అయితే మాకు రెడీ అయిపోయింది, సెన్సార్ వచ్చింది, మాకు నిబ్బరం. తర్వాత ఈ పోస్టులో టైటిల్ మీ సినిమా పేరు తెలీదు, మీ సినిమాలు ఎవరు తెలియదు అని అడుగుతారు, క్వశ్చన్లు వేస్తారు. అవును, అసలు సినిమా పేరు అనేది ఎందుకు స్పిరిట్ ఈజ్ ఆన్ నాట్ అని ఎందుకు ఇలాంటి సినిమా టైటిల్ పెట్టారు? ఎవరిది సజెషన్? అది ఏమో ఆత్మ ఒకటి కాదని చెప్పింది కథ చెప్పినప్పుడు. తెలుగు పేరు మాతంగి అని పెట్టేసి ఉంటే బాగా రీచ్ అయ్యేది కదా. ఉంటది, ఇది
కుర్రోళ్ళకి ఎక్కాలా బాగా ఉండాలంటే ఎవరు సజెషన్ ఇచ్చారు అట్లా కుర్రోళ్ళకి ఎక్కాలని? మా నిర్మాతలు, అదే ఈయన పేరు డైరెక్టర్ మీ అబ్బాయే కదా? మా అబ్బాయి. ఇప్పుడు స్పిరిట్ అంటే ప్రభాస్ సినిమా వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఏదో పెట్టారు, అది నిజానికి పేరు కూడా తిరగట్లేదు. వెళ్తుంది, అవి జనాలకు వెళ్తుంది అని. తెలుగు చక్కనైనా తెలుగు పేర్లే జనాలకు వెళ్తాయి అని ఒక ఆలోచించాల్సింది కదా. ఈ మాతంగి అంటే బహుశా ఈజీగా రీచ్ అయ్యేది. ఈ ఇంగ్లీష్ పేరు వల్ల జనాలు కనెక్ట్ అవ్వట్లేదు నిజానికి. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప మీ సినిమా పేరుని గానీ ఆ సినిమాని ఎవరు గుర్తుపడతలేరు, దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కూడా, సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటారు, సినిమా చూడాలని కూడా అనుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు సినిమా పేరు బయటకు రాలి, ఈ రోజే సినిమా పేరు ఇది వచ్చిన తర్వాతనే ఇప్పుడు సినిమా అందరూ. అది ఇప్పుడు సెల్ కూడా స్పిరిట్ అని కూడా ప్రభాసే వస్తున్నాయి కానీ మీ పేరు రావట్లేదు. మరి ఎందుకు? అది మైనసే కదా మీకు. మైనస్ ఏం కదమ్మా, ప్రభాస్ పెద్ద ఆయన పోలిస్తే మేమేడ ఆయన గోట్ ఖరీదు కూడా చేసేవాళ్ళు. ఆయన స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఆయనకంటే ముందే మన రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈరోజు నరసమ్మ ఒక రైతు కుటుంబంలో వచ్చి ఒక పట్టుదలతో సినిమా తీసింది. నరసమ్మ సినిమా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే ఖచ్చితంగా చూస్తారు. నిబ్బరం ఉంది. రైతు కుటుంబంలో అంటే చాలా మంది రైతుల్లోగా వచ్చి సినిమాలు చేసిన వాళ్ళు ఉండరు. మేము ఆ స్థాయి వాళ్ళం కాదు. ఇవిడ అన్నట్టు విసిరి మిగితే తొట్టిగా అదేంత పైకి అడిగిపోదు అనే తీరులు ఉండాలి. మేము బజారు అయితే రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. అయినా కానీ ఒక పట్టుదల కోసం ఇది చెయ్యాలి, చేయకపోతే మనం మధ్యలో ఆగిపోయి మళ్ళీ రన్నింగ్ చేయాలంటే మనకు గట్టిగా చేస్తేనే అవుతుంది, లేకపోతే లేదన్నట్టుగా మేము గట్టిగా దీన్ని చేయడానికి మాకు తీసుకొని చేసినాం. దేవుడిదలు అన్ని కరెక్ట్ అయిపోయినాయి. ఇది ఒక్కటైనా అది ఒకటిగానే అయితే నరసమ్మ నిర్మాత రైతు బిడ్డ లేదా రైతు లేదా కూలామ ఒక సినిమా తీసింది అనే దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ నాకు ఈ పేరు మీద నాకు సినిమా బయటపడుతుంది, లేకపోతే నా ఎరుపు కష్టంగా ఉంది. ఇప్పుడు అవుతుంది అది. సో మీరు ఇప్పటి వరకు హైదరాబాద్ రాలేదనుకుంటా, ఈ సినిమా కోసమే రావాల్సి వచ్చింది. సో ఎట్లా అనిపించింది అండి మీరు ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్కి రావడానికి కానీ ఇదంతా కూడా మీ అనుభవాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటారు? మాకు బాగానే వచ్చిన వాళ్ళక ఇప్పుడు మీ ద్వారా తీసుకెళ్తా ఉంటారు కాబట్టి బాగానే అనుభవంగా ఉంది. మాకు ఊర్లో తిరిగినట్టే ఉంది. ఇప్పుడు ఇక్కడ అంతా మనకు తెలిసిన జనం లాగానే ఉన్నారు మీరు అందరు కూడా. మాకు అట్టే ఉంది. మేము ఇక్కడికి హైదరాబాద్ అంటే అసలు మాకు తెలీదు. సినిమా చేసినానికి కూడా సినిమా ద్వారా కూడా రావటానికి కూడా మాకు అవకాశం లేదు. ఈయన ఒప్పుకోకపోతే సినిమా చేయలేము. చేసినాము అన్ని కూడా ఈయన ద్వారా కానీ సినిమా ద్వారా ఈ సినిమా చేయబట్టే ఇంత దూరం వచ్చినాం. సినిమా హైదరాబాద్ అంతా చూసినాం. మొత్తం ఎక్కడెక్కడ సినిమా మిమ్మల్ని అందరినీ కూడా చూసి బాగా అయింది. మాకు ఇంకా ఇప్పుడు దాకా కూడా మాకు హైదరాబాద్ ఎట్టాడదో తెలియదు. ఇవి డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఇవంతా కూడా అసలు కొద్దిగా కూడా మీకు అవగాహన లేదు, వాళ్ళతో పరిచయాలు లేవు. మరి ఎట్లా నడుస్తుంది? మీ డిస్ట్రిబ్యూటర్ ఎట్లా కలుస్తున్నారు, ఎవరు కల్పిస్తున్నారు, ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తారంటే? మాకు డిస్ట్రిబ్యూటర్ విజయవాడ ఫస్ట్ విజయవాడ వెళ్ళాము మాకు ఆయన డిస్ట్రిబ్యూటర్ కాడికి. ఆయన ఏరే వాళ్ళ పిండి ఉంటే ఎంత తీసుకుని పోయిండు. మరి సినిమా అంతా రెడీ అయిందయ్యా, మరి ఎట్లా మీరు ఎట్లా తీసుకుంటారని అడిగితే ఏమనంటే పబ్లిసిటీ చేస్తే దాంట్లో రూపాయి ఉందనుకో, మేము చేస్తేనేమో 60 పైసలు మాకు 40 పైసలు నీకు, లేకపోతే మీరు చేస్తే 60 పైసలు నీకు 40 పైసలు మాకు, వాళ్ళు కంటే అవన్నీ కట్టుకుంటే వాళ్ళు అని చెప్పి మాట్లాడి చెప్పండి ఆయన పెద్ద ఆయన. సరే మేము చేయాలంటే ఎట్లా మారకని చెప్పమని మేము ఆయన అడిగినాం. మీరు చేయాలంటే అట్ట బాలకృష్ణనో లేకపోతే వెంకటేశ్వరనో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళని ఊరిని ఒకరిని పట్టుకొని వాళ్ళ ద్వారా పబ్లిసిటీ ప్రమోషన్ చేసుకుంటే మీ సినిమా అవుతుంది. నువ్వు పెట్టుకొని డబ్బులు చేయాలంటే నీది అయ్యే పని కాదు, అంతలోకి తిరిగిరా, తర్వాత నేను ఏదో ఒకటి చెప్పి సమాధానం చెబుతాలేమని చెప్పాడు ఆ పెద్ద ఆయన. మేము ఆయన కోసం పవన్ కళ్యాణ్ కోసం దాదాపు సార్ కోసం ఇద్దరం నేరుగా మరుసటి రోజే పోయినాం. ఎక్కడ ఆయన ఇంటికి పోయినాం. 2 టౌన్లో ఉంది ఇల్లు ఒకటి, అంటే ఏదో మనకి ఇల్లు ఆఫీసు కాదు ఇల్లు అది. అడిగిపోయినాక 2 గంటలకు కూర్చుంటే ఆయన ఏమంటే వచ్చి నేను 7 కాదు మంగళగిరి పో, అక్కడ ఉంటాడు, మీకు ఏం సమస్యలు ఉంటే తీరుతాడని చెప్పిండు. మంగళగిరిను 2-3 రోజులు 2 రోజులు తిరిగినాం. ఎవరు మాకు సమాధానం లేదు, మేము ఊరిని అడగడం మా చేత కాలేదు, ఏం లేదు. సరే ఇట్ట కాదులేమని చెప్పి ఒక పోలీస్ ఆయన వాచ్మెన్ ఉంటాడు, ఆయన అడిగినాం. అయ్యా మేము పవన్ కళ్యాణ్ సార్ని కలవాలా, మాకు కొద్దిగా పని ఉన్నదంటే మీరు వచ్చిన పని అందో ఒక అర్జీ రూపంగా రాసుకొని అడిగిన లెటర్ ఆయన చదివి మిమ్మల్ని పిలిపిస్తారు, అప్పుడు మీరు పోదలేమన్నారు. ఇంకా అంత రాపిచ్చి లోపల ఇచ్చినాము. ఆయన ఏం చెప్పాడంటే రేపు సాయంత్రం ఇక్కడే ఉండండి, రేపు సాయంత్రం వచ్చి నిలబడితే ఒకటైనా పిలుస్తాడు, మీరు మాట్లాడొచ్చు. మేము దానికోసం అంటే ఆయన సాయంత్రం ఏదో
ఫంక్షన్కి హైదరాబాద్ వచ్చిండు. మరి మళ్ళీ నెట్టపోయినాడు, మళ్ళీ ఇంకెట్ట అని చెప్పి మళ్ళీ ఎగ్గొట్టి నేరుగా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ ఏదో ఆయన ఇల్లు కూడా ఇక్కడే ఉంది, ఆడో మరి మాదాపూర్లో. ఆ ఇంటికి పోయింది. సరే ఇంకెట్ట వచ్చినాం కదా, ఆడైనా ఖాళీకి దొరుకుతున్నాడు. అడిగిపోతే ఒక ఆటో తీసుకుని అడిగిపోతే మా అబ్బాయిని ఇంకొక అబ్బాయిని అందరం తీసుకుని అడిగిపోతే పోలీసు వాళ్ళు ఏడేం మాట్లాడడానికి లేదా, ఆయన ఉండటానికి ఎప్పుడు వెళ్ళిపోతారు ఎప్పుడో తెలియదు, మీకు అన్ని అక్కడేను, ఇక్కడికంటే కూడా మీకు పిఠాపురం ఆయన నియోజకవర్గం పిఠాపురం పోండి, అక్కడ మీకు రైతులు బోతులు చదువుతారు, పలానా చెల్లమంటే మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పాను. ఆడిపోతే ఏదన్నా చెప్పు చేస్తాడు, కానీ ఈ సినిమాలు మేము తీసుకున్నాము నువ్వు చేయమంటే చెప్పడం మా చేత కదని వాళ్ళు పక్క తప్పుకోను. అక్కడి నుంచి గుడివాడ పోయినాం. గుడివాళ్ళు మా ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటాయి, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమన్నారంటే పెద్ద బీచ్ ఉంది, అడిగి పోయి కూర్చున్నాక అయ్యా ఏదన్నా చెప్పు, పొలమో లేకపోతే ఏదన్నా ఆపుతో లేకపోతే ఇంకోటో కార్డులో బోర్డులు ఇట్టడే చేపిస్తాం, కానీ సినిమా తీసుకున్నావు నువ్వు వచ్చి ప్రమోషన్ చేయమంటే చెప్పడం మాకు కూడా బాగుంది, సరే నీ ప్రయత్నం నువ్వు చేసుకుని పంపించారు. మళ్ళీ ఇంక విజయవాడ వచ్చి ఒక రోజు ఉండి చూస్తే ఎంత కలిసేటట్టుగా మారం కనపడలేదు. అయితే మేము ఇట్లా సంగతి ఇంత కోసం తిరుగుతున్నాడు, ఏదో పిచ్చో లేకపోతే కావాలని ఎట్ట సినిమా చేసుకున్నారు అని నాకు తెలిస్తే ఖచ్చితంగా మాకు ఏదో కోపం చేస్తాడు, పాటలో టైట్లో ఏదో ఒకటి. అది ఎందుకు చేయడం లేదంటే వీళ్ళందరూ పానిటాల న్యూస్. ఒక పేదవాళ్ళు ఒక బండి తోలుకొని ఒక అబ్బాయి పోతుంటాడు, కారులన్నీ వస్తాయి, ఆపి ఆయన ఫోటో దిగి ఆ అబ్బాయి సెకండ్ ఇచ్చిపోయాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక దేని వల్ల వాళ్ళు పిచ్చో వచ్చో చేసుకున్నారు కాబట్టి అని మా న్యూస్ కానీ తెలిస్తే ఖచ్చితంగా మాకు ఆయన చేస్తాడు. చూసి ఇప్పటిదాకా ఆశ పెట్టుకున్నాను 15 రోజులు 20 రోజుల నుంచి కూడా, ఇంకా ఆశ లేదు. ఎందుకంటే ఆయన రానీరు, వీళ్ళు మమ్మల్ని అడిగి బానీరు. ఒక్క నిమిషం మా జీవితం బాగుపడలేదు, ఒక్క నిమిషం అని చెప్పి ఆలోచన చేస్తే అది అందేటట్టుకు మారం కనపడలేదు. అందుకే ఈ విషయం తెలిసి మహారాజు మా ఆయన సుమన్ గారు మమ్మల్ని పిలిపించుకొని అది చేయించిండు, చాలా సంతోషం. ఇంకా ఇది చూసి ఇంకొకరికైనా వస్తే ఆ టైట్లో పోస్టుల దగ్గర రెండు చేసుకుంటే మేము రేపు సినిమా వాళ్ళకి డబ్బులు కట్టుకోవాలి, అదేంది ఇది ట్యూబ్కి అవి పోస్టులకి డబ్బులు తీసుకోవాలని ఇంకొకరి కాడ మీరంటే మహారాజుల కాడ డబ్బులు తీసుకొని ఇవి చేయించుకోవడానికి ప్రయత్నం. ఇంకా ఇవన్నీ కాకుండా ఎవరైనా వస్తే మటుకు అమ్మేస్తాం. సో మొత్తానికైతే సినిమా ఎవరైనా డబ్బులు ఉంటే గనక మీరే డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు, లేదంటే ఎవరైనా కొనుక్కుంటారు అని కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత ఒక ₹1 కోటి కనుక ఇచ్చినట్లయితే అమ్మేస్తారు. ఇంకా పావులు అటో ఇటో అందరం మేము కూర్చొని మాట్లాడుకున్నాం, దాంట్లో దమ్ము ఎంత ఉందో మేమైతే చూసినాం. మాకైతే బాగుంది, మా వస్తువు మాకు బాగుంది. ఎవరు వాడనంటే నెమిలి పిల్ల నెమిలికి ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. మా సెలవు మేము బాగున్నదంటే కాదు, అది నలుగురు చూస్తే పెద్దోళ్ళు ఇంకా ₹10 ఎగస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే బాగలేదని తగ్గియచ్చు. అదంతా కూర్చొని డిసైడ్ చేసుకుంటే సరిపోద్ది మేము ఆలోచన. సో మీరు చూస్తుంటే చాలా సామాన్యుల్లాగా కనిపిస్తున్నారు. అయితే ఒక ప్రొడ్యూసర్ అంటే వేల కోట్ల డబ్బులు ఉంటే పోనీ 4 కోట్లు 2 కోట్లు పోతే పోనని సినిమా తీస్తారు, కానీ ఉన్నవి అమ్ముకొని సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. మీరు ఆ పని చేస్తారు ఏదో ప్యాషన్తో, అయినా కానీ ఉన్న డబ్బులతో సినిమా ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు చేశారంటే కాస్ట్యూమ్ విషయంలో కానీ, లేకపోతే ప్రొడక్షన్ విషయంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, కాస్టింగ్ విషయంలో కానీ అన్నీ కూడా మీరే దగ్గర ఉండియాలి. మిమ్మల్ని చూస్తుంటే ఫోన్ కూడా సరిగ్గా వాడట్లేరు, ఫోన్ పేలు కూడా చేసే అనుభవం లేదనిపిస్తుంది. మరి ఎట్లా మేనేజ్ చేశారు? డబ్బులు ఒక్కొక్కరికి ఎట్లా ఇవ్వడం జరిగింది? అసలు డబ్బులంతా మీరు ఎక్కడ బ్యాంకులో పెట్టుకున్నారా, చేతిలో పెట్టుకుని ఇవ్వడం జరిగిందా? అందరికి డబ్బులు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు? మాకు బ్యాంక్కి పెట్టుకునే అంతా లేదు, బ్యాంక్కి కూడా ఒక రోజు టైం పడుతుంది. మా బ్యాంక్ పెద్ద బ్యాంక్, మా బ్యాంక్ ఈ బ్యాంక్ ఉంది. నువ్వు ఇప్పుడు ఇవ్వాలి ఒక 20 లక్షలు, తాళం వేయదు, వైకిల్ వేయదు, ఆడబెడద్ది అర్థం కాదు. దొంగల చేత కాదు, ఎవరి చేత కదా డబ్బులు తీయడానికి, నాకు కూడా చేత కదా. నాకు కూడా ఒక ఇయ్యి ఎంత కావాలంటే డబ్బులు ఆడబెట్టిన ఇయ్యి అంటే అప్పుడు తీసుకొచ్చి నడుపో మళ్ళీ తెచ్చిస్తామని అట్లా బాగా భద్రంగా. ఇప్పుడు కూడా మా ఇంట్లో సూట్ కేసు లేదు, బీరువా లేదు, తర్వాత ఒక ఫ్యాన్ ఉంది, తిరిగినట్టు ఫ్యాన్ కూడా వేసుకోము. నా ఆటో ఉంది, నేను ఆటో తీసుకుపోయేది. నా ఆటో ఇప్పుడు అమ్మినా గానీ దాదాపు 6,000 కంటే ఎక్కువ అమ్మదు. ఇంట్లో ఏ వస్తువులు కూడా లేవు సరిగ్గా, నాకేం ఉండడానికి లేదు, ఉండవు. డబ్బులు మాత్రం సినిమా కోసం దాచిపెట్టుకున్నారు. ఆయన ఎంత ఎతికినా దొరకలేదు అంటారు కదా, ఎక్కడ పోపు డబ్బాలో దాచిపెట్టారా? ఇప్పుడు దాసేదా చెప్పకూడదు, సీక్రెట్ ఇప్పుడు చెప్తే తెలిసిపోతుంది. చెప్పండి, ఎక్కడ దాచేవాళ్ళు? ఆ డబ్బులు బియ్యంలో పెడతా, లేకపోతే గుడ్డల్లో పెడతా, సంచిలో పెట్టుకో. 20 లక్షలు 30 లక్షలు ఎట్లా దాచిపెట్టారు? ఎవరేం తాకరు, అసలు దొంగలే రారు. అప్పుడు ఒక్కసారే అంత అమౌంట్ ఉండిలో పెట్టింది అయ్యా సపరేట్. ఇప్పుడు ఏదైనా 5 లక్షలు 10 లక్షలు తీసుకొస్తాం మేము, అది తీసుకొచ్చి నాకు ఇస్తాం ముద్ర కట్ట అంతనా. అవి ఒకనాడు ఆ వాటర్ కాడ ఉంది, నేనేమో కనిగిరి పోవాలి. కనిగిరి దేనికి పోవాలంటే ఏదో ఇక్కడికి పంపించడానికి డబ్బులు పంపించాలి.
ఎవరికి కావాలని వేయాలని చెప్పి 50,000 కావాలంటే నేను కనిగిరిపోతున్నాను డబ్బులు ఏమంటే డబ్బులు నేను ఈడికొస్తే నేను బండి తోలన్నా నాకు ఆమె చేత కాదు, ఇంటికాడ తాళం ఏం కాడ ఉంది, ఇంకా అప్పుడు గుట్టు చెప్పాలి ఆమెను తీసుకుంటే వాటర్ పని ఆగిపోద్ది. అందుకని నన్ను చెప్పింది పలానా చోట ఉన్నాయని ఆమె సూచన గుడ్డల్లో వరుసలుగా డబ్బులు పెట్టుకున్నది. ఆమె గుడ్డలే దానికి బీరు తాళం లేదు, ఏదో బ్యాగ్ సంచి అనమాట. అది పెట్టి కాదు, చిన్న పెట్టి కూడా కాదు, మామూలు కర్రల సంచిలో పెట్టి వరుసలో డబ్బులు పెట్టి 5-10 లక్షలు 20-30 లక్షలు 5 లక్షలు తీసి పెట్టిన. అప్పుడు 50,000 తీసుకొని ఇంకొక 50,000 తీసి పక్కన పెట్టి. ఇప్పుడు మీరు చెప్పారు కదా రేపు పొద్దున్న దొంగలు పడితే తీరి మొత్తం సినిమా మొత్తం యూట్యూబ్ లో అందరు చూసేసి ఇప్పుడు హోటల్ పెట్టారు, హోటల్ నుంచి వచ్చే డబ్బులు కానీ ఒకవేళ సినిమా సక్సెస్ అయి వచ్చే డబ్బులు అని అప్పుడైనా అప్పుడు వస్తే ఈ బాకీ వాళ్ళకి ఇచ్చిన ఉన్నవి ఉంటే అప్పుడు కూడా మూట కట్టే ఆ మూలనే రాసి పెడద్ది. అంతేగా డబ్బులు రూపాయి కూడా ఎవరు చేత కాదు తీసుకుని, నాకే చేత కదా, ఇంక బయట వెళ్ళేం చేత. మీరు సంపాదించిన డబ్బు కూడా ఆవిడకే మొత్తం ఆమెకి ఇవ్వాల్సిందే. అందరు తెచ్చి నాకే ఇస్తారు, ఎందుకంటే ఏం ఖర్చు పెట్టను కాబట్టి ఇస్తారు. రూపాయి తీసుకుంటే ఖర్చు పెట్టేస్తామ్మా, బజారు పోయినా అట్లా మీ బ్యాంక్ అంటే ఇంకా మీ ఆవిడే మీకు బ్యాంక్ అంతే, బ్యాంకులో వేసినట్టు ఆవిడకి ఇచ్చేస్తారు. ఆడికి బావు ఎవరు వచ్చినా కనీసం టీ నీళ్ళు కూడా తాగను, సద్దాను తింటా పని చేస్తా. ఇప్పుడు కూడా చూడండి, ఈ సొక్క 250కి నేను కొనుక్కోను 4 సొక్కాలు, 250 కొనుక్కొని ఈ సొక్కాలు తీసుకున్నానని చెప్పిన. ముందేమో ఇప్పుడు తీసుకుంటానంటే వద్దందు, మంచిగా తీసుకోమంటది. నాకు పానపు తీసుకో 250 కుట్టిన చొక్క కుట్టుకోలే 300 వద్ది, గుడ్డలు తీసుకున్నానని చెప్పి ఆ డబ్బులు ఏమనైతే ఎంత అన్నది 250 కాడికి మొత్తం 20 రూపాయలు అన్న. ఎందుకు 200కి ఎట్టమై తీసుకులేతలేదని చెప్పి 200 కట్ చేసి 4 రోజులు 800 ఇచ్చి పంపించింది. వాడు నా సావాస గాడు అయినా ఇట్లా బాగానే పొదుపు చేస్తుంది. అట్లా ఈ సొమ్ము కాడ ఏమైనా జారదు, బాగా పద్ధతిగానే ఉంటది. ఆడికి వచ్చి తాగి ఏదైనా ఎక్కువ మాట్లాడినా కానీ నేనేం పోయా ఎందుకు తాగదంట, చాలుగా ఉంటే చాలుగా లేకపోతే తిని బయటికి వెళ్ళిపోమంటది. ఆ మాటలు బాగానే ఉంటాయి. ఎట్నో బతుకుతున్నాం లక్షణంగా. మొత్తానికి ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ అవుతుందని ఆశపడ్డారు, కానీ కుదరట్లేదు. బట్ ఇంత మందిని కలుస్తున్నారు, ఇంత ప్రయత్నం చేస్తారు కదా, ఒకవేళ ఈ వీడియో కనుక ఆయన వరకు చేరి పవన్ కళ్యాణ్ కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా ఆ స్థాయి పెద్దలు ఎవరైనా వచ్చి మీకు కొద్దిగా సపోర్ట్ చేస్తే అది మీకు కావాల్సిన సంతోషం. మంచిదమ్మా, మాకు అదే ఆనందం. చూపించండి మాకు కూడా, తప్పకుండా మేము కూడా చేస్తాం. మా B1 న్యూస్ నుంచి ఆశ పెట్టుకొని ఉన్నా మొన్నటి దాకా. ఇంకా ఆయన మీద వీళ్ళు దగ్గరకు బానేయటం లేదు, ముందు ఆయన జాతడు మధ్యలో వాళ్ళు ఎగ్జాక్ట్లీ అండి. సో B1 న్యూస్ తరపున మేము ఆ ప్రయత్నం కూడా మేము చేస్తాము. సో అక్కడ వరకు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ సినిమా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఏ సినిమా ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం, థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. మీరు పడ్డ కష్టం మామూలుదైతే కాదు. సో దానికి తగ్గ ఫలితాలు ఖచ్చితంగా అయితే వస్తుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది అని అయితే నేను నమ్ముతున్నాను. సో ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని అందరినీ కలవడం, ఖచ్చితంగా మీ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ సో మచ్. చాలా గొప్ప. ఎక్కడ రేపు హాల్లోకి వచ్చినప్పుడు 10 మంది చూడాలా, అది బాగానే ఉంటదని మేము అనుకుంటున్నాం. బాగానే ఉంటది, దేవుడి దేవాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు పెద్దోళ్ళు చేసారు. కానీ ఈ సినిమాలో కొంచెం చూడదగిందే ఉన్నది, సబ్జెక్ట్ ఉందని అంటున్నదని నా ఆశ. సినిమా పేరు కూడా సినిమాలో ఉన్న కథ అందరికంటే కూడా ఏమని చూసి సినిమా కొంతమంది ఖచ్చితంగా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అది ఇది కూడా పెట్టండి, దాని అమ్మిటి పెడితే బాగా సెలక్షన్ అవుద్ది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఆత్మ ఒకటి కాదు, చాలా ఉన్నాయంట. మరి అందరికన్నా వీళ్ళ సినిమా ఎందుకు చూడాలి అందరూ అంటే, ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, వాళ్ళన్నీ కాంపిటేటర్ గా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా అయితే డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా నెక్స్ట్ మంత్ చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో మరి దానికి తగ్గట్టుగా మీ సినిమా పోటీ ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదండి, చూసారు కదా, B1 న్యూస్ తరపున మనం కూడా కోరుకుందాం నరసమ్మ గాని వెంకటేశ్వర గారు కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి వాళ్ళ సినిమా సక్సెస్ కావాలని మనం కూడా కోరుతున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ B1 న్యూస్.